దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాంశం, ఇప్పుడే తప్పించుకో, ఇదే చివరి అవకాశం. వాక్య భాగము ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకే ఆ ఓడలో ప్రవేశించారు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడైనా తన ప్రజలను శిక్షించే సమయం వచ్చినప్పుడు దేవుడు నేరుగా శిక్షించుడు, కానీ శిక్ష వచ్చే ముందు వారు తప్పించుకునే అవకాశాన్ని, హెచ్చరికలను దేవుడు ఇస్తాడు. మనం అనేక సందర్భాలను చూడవచ్చు. నినివే పట్టణస్థులు దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మార్గాన్ని తప్పినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా వారిని హెచ్చరించినప్పుడు వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగ్గా దేవుడు కనికరపడి వారిని శిక్షించాలి అనుకున్న తన మనసును మార్చుకొని క్షమించి ఆ పట్టణమునకు మేలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలకు శిక్ష విధించే ముందు హెచ్చరికలు తన వాక్యం ద్వారాను మరియు సందేశముల ద్వారాను, నీ అంతరాత్మ ద్వారాను, మనుషుల ద్వారాను ఇస్తాడు. ఆ సందేశం వచ్చినప్పుడు మనము దేవుని వైపు తిరిగి మన పాపములను, మన తప్పులను, మన చెడు వ్యసనములను, మన చెడు అలవాట్లను, మన చెడు కోరికలను విడిచిపెట్టి మన తప్పులను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనము హృదయమును మార్చుకున్నట్లయితే ఆయన ఇవ్వవలసిన కీడు ఇవ్వక, దేవుడు శిక్ష ఇవ్వక ఆయన శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు ఈ భూమిని చూసినప్పుడు భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా దేవుని భయము లేని స్థితిలో ఉన్నాడు, దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నాడు. తినడంలోనూ, త్రాగుటలోనూ, సుఖించుటలోనూ నిమగ్నమై ఉన్నాడు. అలాంటి వారి మధ్యలో నీతిమంతుడు, యథార్థవంతుడైన నోవహు గారిని దేవుడు చూసి నోవహు గారితో మాట్లాడుతూ, ఈ భూమి మీదకి జలప్రలయము వస్తుందని, ఈ జలప్రలయము నుండి నీవు నీ కుటుంబము తప్పించబడుటకే ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన మాటను నోవహు గారు చేస్తున్న క్రమంలో పేతురు పత్రిక మనము చదివినట్లయితే పేతురు గారు రాసిన పత్రికలో ఒక మాటను మనం గమనించాలి. నోవహు గారు దేవుడు చెప్పిన ఓడను తయారు చేస్తూనే ఆ ప్రజలందరికీ సువార్తను ప్రకటించినట్లుగా మనము చూడగలం. ఆ ఓడ, నోవహు గారు తయారు చేస్తున్న ఓడ సుమారు 120 సంవత్సరాల సమయం పట్టినట్టు, ఆ సమయం కాలంలో 100 నుంచి 120 సంవత్సరాలు దేవుని వాక్యము ప్రజలకు బోధించినట్టు మనము చూడగలం. అయితే ఏ ఒక్కరు కూడా దేవుని మాట కానీ, నోవహు గారు చెప్పిన మాటలు కానీ చెవిని పెట్టుకోలేదు. అవును, ఈ ప్రపంచం నీ మాట వినకపోవచ్చు, ఈ ప్రపంచం దేవుని మాట వినకపోవచ్చు. అయితే నీవు దేవుని మాట వింటే చాలు, దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలను చేస్తాడు, తప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. వారికి తప్పించుకునే అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఈ జలప్రలయం రాదు, ఈ శిక్ష రాదు అని వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులు, నీ జీవితంలో ఎప్పుడైనా నిర్లక్ష్యంగా నీవు ఉన్నట్లయితే జాగ్రత్త. నీ నిర్లక్ష్యమే నీ పతనానికి మూల కారణము కావచ్చు. నువ్వు ఎందులో నిర్లక్ష్యంగా ఉన్నావు? ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉన్నావా? వాక్యంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని సన్నిధికి వెళ్ళడంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని భక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? అయితే ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు అన్నది నీది కాదు. రేపు చేద్దాం, రేపు వెళదాం, రేపు మారదాం, రేపు విడిచిపెడదాం అంటే రేపు నీ చేతులు లేదు, ఈరోజు మాత్రమే. రేపు ఏం జరుగుద్దో, రేపు ఉంటావో ఉండమో అనేది మనము జాగ్రత్తగా ఆలోచించి నేడు అన్న సమయం ఉన్నప్పుడే దేవునికి మన జీవితములను సమర్పించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఓడ సిద్ధమైంది,
నోహా గారు తన కుటుంబము ఓడలోకి వెళ్ళారు. తలుపులు వేయబడ్డాయి. ప్రళయము ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రజలు ఓడ తలుపులు కొట్టినప్పుడు ఆ తలుపులు తెరవబడలేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, సమయం అయిపోయిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత, అవకాశం కోల్పోయిన తర్వాత నువ్వు దిక్కిస్తే, నువ్వు ఏడిస్తే ఫలితము శూన్యము. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, తప్పించుకునే మార్గం ఉండగానే నీవు తప్పించుకునే ప్రయత్నంలోనికి రావాలి. ఆనాడు నోవహు గారిని తన కుటుంబమును తప్పించుకోవడానికి దేవుడు ఒక ఓడను వారికి ఇవ్వడం జరిగింది. ఈనాడు నీవు తప్పించుకోవడానికి, నీవు రక్షించబడ్డానికి యేసు క్రీస్తు అనే రక్షకుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన ఈ మానవాళి రక్షణ కొరకు మానవ అవతారములు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును కలువరి శిలువలో అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన రక్షకుడు. నీవు నీ హృదయమును ఆయన వైపు తిప్పుకొని నీవు ఆయన సన్నిధిలో నీ తప్పులను, పొరపాట్లను, చెడ్డ అలవాట్లను విడిచిపెట్టి నీవు ఆయన మార్గములకు వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు. ఈరోజు అనుకూల సమయం. రేపు అన్నది ఉండదు. రేపు అన్నది నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. నేడు అన్న సమయం ఉండగానే నువ్వు తప్పించుకో. నువ్వు ఎందులో ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో దేవుని వాక్యమునకు దూరంగా ఉన్నావు, ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు తప్పించుకునే మార్గము దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శిక్ష రాకముందే ఆ రక్షణలోనికి నువ్వు రావాలి. నీకు శిక్ష రాకముందే, ఆ ప్రళయము నీ దగ్గరికి రాకముందే, ఆ ప్రళయమును నువ్వు కొట్టుకొని పోకముందే రక్షించే యేసు నద్దుకు రావాలి. ఆ యేసు చెంతకు రావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ యేసు చెంతకు వస్తావా? నీవు నీ కుటుంబం రక్షించబడతారా? అయితే దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగూ దేవుడు మీ కుటుంబములను, మిమ్ములను రక్షించి ఆయన సన్నిధిలో ప్రళయములను, అపాయములను నుండి మిమ్ములను కాపాడి విడిపించి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం కలుగు చేయండి ప్రభు. మీ రక్షణ పడవలోనికి మేము వస్తూ ఉన్నాం. సురక్షితమైన తండ్రి అయా, పడవలోనికి వస్తూ ఉన్నాం. మమ్మలను కాపాడి సంరక్షించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.